సేవా రంగం మరియు భారత ఆర్థిక సవాళ్ళు మరియు ప్రణాళికలు వీటి గురించి పరిశీలిద్దాం. సేవా రంగం సేవా రంగం ఏ దేశ ఆర్థిక వ్యవస్థనైనా ఇక్కడ 3 రంగాలు ఉంటాయి. ఒకటి అగ్రికల్చర్ సెక్టర్, రెండోది ఇండస్ట్రియల్ సెక్టర్, మూడోది సర్వీస్ సెక్టర్. ఈ సర్వీస్ సెక్టర్ని తృతీయ ఈ సేవా రంగానికి వివిధ రకాల పేర్లు ఉంటాయి. ఒకటి సర్వీస్ సెక్టర్ అని ఇంగ్లీష్లో సర్వీస్ సెక్టర్ అంటాము, దాన్నే తృతీయ రంగం అంటాము, దీన్నే సేవా రంగం అంటాము. అంటే సేవా రంగాన్ని తృతీయ రంగము లేదా మూడో రంగం అని పిలుస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. సేవా రంగాన్ని ఏమంటాము? తృతీయ రంగం అంటాము లేదా మూడో రంగం అని పిలుస్తాము. తర్వాత మరి ఈ సేవా రంగంలో ఏమేమి వస్తాయి? ఒకసారి అంశాలు చాలాసార్లు అడిగాడు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఒకటి బ్యాంకులు, రెండోది అంతర్జాతీయ వర్తకము, రవాణా, కమ్యూనికేషన్లు, హోటళ్ళు, అదేవిధంగా లాయర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు మొదలైన సేవలన్నీ కూడా తృతీయ రంగంలోకి వస్తాయి, అంటే సేవా రంగంలోకి వస్తాయి. సేవా రంగంలో మామూలుగా మనకు వర్తకం తీసుకున్న, బ్యాంకులు తీసుకున్న, ఉపాధ్యాయ సేవలు, డాక్టర్ల సేవలు, తర్వాత అదేవిధంగా మనకు కమ్యూనికేషన్స్, హోటల్స్, ఇవన్నీ కూడా సేవా రంగం అని పిలవడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు, ఈ బిట్ను చాలాసార్లు అడిగాడు. సేవా రంగం అనగా ఈ క్రింది అంశాలు వస్తాయి. ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ బ్యాంకులు, ఆప్షన్ బి లాయర్ల సేవలు, ఆప్షన్ సి హోటళ్ళు, ఆప్షన్ డి కమ్యూనికేషన్లు, తర్వాత ఆప్షన్ ఏ పైవన్నీ. ఇక్కడ ఆన్సర్ ఏంది? పైవన్నీ. ఈ విధంగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రాధాన్యత ఏంది? మరి సేవా రంగం యొక్క ప్రాధాన్యత ఏంటంటే తృతీయ రంగం ప్రాథమిక, ద్వితీయ రంగాలకు తన సేవలను అందించడం ద్వారా. ఈ తృతీయ రంగం ఏం చేస్తుందంటే ప్రాథమిక రంగం అంటే అగ్రికల్చర్ సెక్టర్కి, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్కి తన సేవలను అందిస్తుంది. ఈ సర్వీస్ సెక్టర్ ఆ రంగాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది డైరెక్ట్గా వస్తువులను ఉత్పత్తి చేయదు, కానీ ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము అభివృద్ధి చెందడానికి కావలసిన సేవల్ని ఈ తృతీయ రంగం అనేది అందించడం జరుగుతుంది. ఆ రంగాల అభివృద్ధికి అనేది తోడ్పడుతుంది. అందుకోసమే ఏజీబీ ఫిషర్ ప్రతి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేటప్పుడు పెట్టుబడి, ఉద్యోగితలు ప్రాథమిక రంగం నుంచి క్రమంగా తరలుతూ ఉంటాయని వివరిస్తాడు. ఇక్కడ ఫిషర్ అనే ఆర్థికవేత్త ఏం చెప్పిందంటే ఒక దేశం అభివృద్ధి చెందేటప్పుడు ప్రాథమిక దశలో, మొదటి దశలో పెట్టుబడులను ఎక్కడ ఉంటాయంటే అగ్రికల్చర్ సెక్టర్ మీదనే ఆధారపడుతుంది. ఏ దేశమైనా కావచ్చు, ప్రపంచంలో ఈరోజు ఏ దేశమైనా సరే, అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఏ దేశాన్ని పరిశీలించినా కానీ మొట్టమొదట అగ్రికల్చర్ సెక్టరే డెవలప్ అవుతుంది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతుంది. ఈ ఫిషర్ కూడా ఏం చెప్తుందంటే అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్కి ఈ విధంగా పెట్టుబడులు పోవడాన్ని ఇక్కడ పోతుంటాయి, క్రమంగా పోవడం జరుగుతుంది. అంటే స్టార్టింగ్లో అగ్రికల్చర్ సెక్టర్, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ అయ్యి చివరికి అభివృద్ధి చెందిన తర్వాత సర్వీస్ సెక్టర్ ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో సేవా రంగం ప్రాముఖ్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. జాతీయ ఆదాయంలో సేవా రంగం యొక్క వాటా. జాతీయ ఆదాయంలో సేవా రంగం యొక్క వాటా స్వతంత్రం నుంచి పరిశీలిస్తే ఇప్పటి వరకు క్రమేపీ పెరుగుతూ వస్తుంది. మరి ఇది దేనికి సూచికగా భావించవచ్చు? అభివృద్ధి సూచికగా భావించవచ్చు. ఒక దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించాలంటే వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గి పారిశ్రామిక సేవా రంగాల యొక్క వాటా పెరిగితే ఆ దేశం అభివృద్ధి సూచికగా పరిగణించవచ్చు. మన భారతదేశాన్ని కూడా పరిశీలిస్తే 1950-51లో స్థూల దేశీయోత్పత్తిలో అంటే జీడిపిలో సేవా రంగం యొక్క వాటా 28%. 1950-51 సంవత్సరాన్ని కనుక మనం పరిశీలిస్తే అప్పుడు జీడిపిలో మన వ్యవసాయ రంగం యొక్క సేవా రంగం యొక్క వాటా ఎంత ఉందంటే 28% ఉంది. 2013-14 ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే సేవా రంగం యొక్క వాటా ఎంత ఉంది అంటే 59.9%, నియర్లీ 60% చేరుకోవడం జరిగింది. అంటే మనము స్టార్టింగ్లో స్వతంత్రం వచ్చినప్పుడు 28% ఉన్న సర్వీస్ సెక్టర్ వాటా జీడిపిలో ఈరోజు జీడిపిలో ఎంత శాతం పెరిగింది అంటే 60%కు పెరగడం జరిగింది. అంటే 59.9%, 60%. మరి దేనికి సూచికగా భావించవచ్చు? అభివృద్ధికి సూచికగా భావించవచ్చు. నెక్స్ట్ ఉద్యోగిత. సేవా రంగం అభివృద్ధి చెందుతూ ఉంటే సేవా రంగంలోని శ్రామికుల సంఖ్య పెరుగుతుంది. సేవా రంగం ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. ఈరోజు సర్వీస్ సెక్టర్ కనుక డెవలప్ అయితే అనేక వేల మందికి ఇది ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈరోజు భారతదేశంలో తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టర్ నుండి శ్రామికులంతా ఏ సెక్టర్ తరలి వస్తున్నారు? సర్వీస్ సెక్టర్కి తరలి రావడం జరుగుతుంది.
ఇది మంచి పరిణామమే భారతదేశంలో. ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టర్‌లో ఏమున్నాయంటే అగ్రికల్చర్ సెక్టర్‌లో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఎక్కువగా ఉంది. అగ్రికల్చర్ సెక్టర్‌లో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే అక్కడ ఉత్పత్తి అనేది ఉపాంత ఉత్పత్తి అనేది శూన్యం. మరి అక్కడి నుంచి వాళ్ళు ఈ సేవా రంగానికి రావడం ద్వారా ఇక్కడ సేవా రంగం అనేది ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కల్పించడం జరుగుతుంది. పెట్టుబడి మన దేశ పంచవర్ష ప్రణాళికల్లో రంగాల వారీగా కేటాయించిన మొత్తాలు ఈ రంగం యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. అంటే పంచవర్ష ప్రణాళికల్లో కూడా తీసుకుంటే మనకు సర్వీస్ సెక్టర్కి ఎక్కువ మొత్తంలో మనం కేటాయిస్తున్నాం. వివిధ ప్రణాళికల్లో ఎక్కువ మొత్తంలో తర్వాత మన ప్రణాళికల కేటాయింపుల్లో సేవా రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి 12 పంచవర్ష ప్రణాళికలు తీసుకుంటే ఈ 12 పంచవర్ష ప్రణాళికల్లో మనకు సర్వీస్ సెక్టర్ యొక్క ఎక్కువ కేటాయింపులు అనేది చేయడం జరుగుతుంది వివిధ ప్రణాళికల్లో. మరి ఎందుకు కేటాయింపులు చేస్తున్నామంటే వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత తగ్గించి ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ప్రాధాన్యత పెంచడం మన యొక్క ధ్యేయం. దీనివల్ల దేశం త్వరగా అభివృద్ధి సాధించడం జరుగుతుంది. తర్వాత విద్యుత్, రవాణా, సమాచార, వర్తక, సాంఘిక, ఇతర సేవలు వీటన్నిటి దేని కిందికి వస్తాయి? సర్వీస్ సెక్టర్ కిందికి వస్తుంది. అంటే ఎలక్ట్రిసిటీ అయినా, ట్రాన్స్పోర్ట్ అయినా, తర్వాత కమ్యూనికేషన్స్ ఇవన్నీ దేని కిందికి వస్తున్నాయి అంటే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం మన పంచవర్ష ప్రణాళికల్లో. ఇతర సేవలు, సామూహిక, వ్యక్తిగత సేవలు మొదలైనవన్నీ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం సర్వీస్ సెక్టర్కి. ఇక్కడ ప్రతి పంచవర్ష ప్రణాళికలో కూడా ఎక్కువ నిధులు ఎలక్ట్రిసిటీ మీద, ట్రాన్స్పోర్ట్ మీద, కమ్యూనికేషన్స్ మీద కేటాయించడం జరుగుతుంది. మరి ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే మన యొక్క సర్వీస్ సెక్టర్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఎట్లా ఉన్నాయంటే గత సంవత్సరాల నుంచి పరిశీలిస్తే ఎక్కువ మొత్తంలో పెరగడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో ఉత్పత్తులు అనేవి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అనేవి పెరగడం జరుగుతుంది. అంటే సర్వీస్ సెక్టర్ సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అనేవి మనం ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సర్వీస్ సెక్టరే చెప్పబోతున్నాం. అంటే సర్వీస్ సెక్టర్ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. భారతదేశంలో 2001లో ఎగుమతుల వాటా 27.9% ఉంది. 27.9% ఉంది. ఈరోజు ఎగుమతుల యొక్క వాటా ఎంత ఉంది అంటే 32.5%. అంటే 2013 సంవత్సరాన్ని పరిశీలిస్తే 32.5% ఇక్కడ పెరగడం జరిగింది. అంటే ఎగుమతులు కూడా మన ఎక్కువగా పెరగడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాల గమనశీలత అంటే మనకు వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత తగ్గి, సింగర్ అనే ఆర్థికవేత్త ఏం చెప్పాడు అంటే వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత తగ్గి పారిశ్రామిక రంగం, సేవా రంగం వాటా పెరగాలన్నాడు. మరి ఈ వాటా పెరగాలి అంటే అగ్రికల్చర్ సెక్టర్లో పనిచేసే శ్రామికులు ఎక్కడికి తరలాలి? ఆర్థర్ లూయిస్ ప్రకారం అగ్రికల్చర్ సెక్టర్లో పనిచేసే శ్రామికులు పారిశ్రామిక సేవా రంగాలకు తరలించుకోవాలి. ఉత్పత్తి కారకాల యొక్క గమనశీలతలు పరిశీలిస్తే రవాణా సౌకర్యాల ద్వారా, అంటే ఈరోజు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందినాయి కాబట్టి ఉత్పత్తి కారకాలు వివిధ ప్రాంతాలకు తరలించబడుతున్నాయి. ఉత్పత్తి కారకాలు ఈరోజు భారతదేశంలో ఏ మూలలో అయినా పనిచేయడానికి ముందుకొస్తున్నారు. దానికి కారణం ఏంది? ఈరోజు టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, తర్వాత ఇవన్నీ అభివృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా ముడి పదార్థాలు, బొగ్గు, యంత్ర సామాగ్రి, శ్రామికులు వివిధ స్థలాల నుండి ఎప్పటికప్పుడు తరలించుకోవచ్చు. మనము ముడి పదార్థాలను ఒక ప్రదేశం, ఇండస్ట్రీ ఏమో ఒక దగ్గర, ముడి పదార్థాలు, రా మెటీరియల్స్ ఒక దగ్గర ఉన్నా కానీ ఈరోజు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది అభివృద్ధి చెందింది కాబట్టి మనము రైళ్ల ద్వారా, రోడ్డు రవాణా ద్వారా, వీటి ద్వారా కూడా ముడి పదార్థాలను తరలించడం జరుగుతుంది. అదేవిధంగా యంత్ర సామాగ్రిని తరలిస్తున్నాము. శ్రామికుల్ని కూడా మనం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలిస్తున్నాం. ఈ విధంగా తరలించి ఉత్పత్తిని అనేవి గణనీయంగా పెంచుకోవడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాలు ఈరోజు ఎట్లా ఉన్నాయంటే పూర్తి గమనశీలత ఉన్నది. ఎక్కడ ఎక్కువ వేతనం ఇస్తే ఉత్పత్తి కారకాలు అక్కడ పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది దేనికి శుభ సూచకం అంటే అభివృద్ధి సూచకము. ఒక దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పాలి అంటే ఉత్పత్తి కారకాల గమనశీలత ఉండాలి. అది మన యొక్క భారతదేశంలో ఉత్పత్తి కారకాల యొక్క గమనశీలత అనేది చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా విక్రయాలు, ప్రస్తుతం వస్తు ఉత్పత్తి బాగా పెరిగింది, విక్రయం కోసం ఉత్పత్తి జరుగుతుంది. మన యొక్క ప్రొడక్షన్ అనేది ప్రస్తుతం ఎట్లా ఉంది అంటే ప్రొడక్షన్ బాగా పెరిగింది. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు తక్కువ ఉత్పత్తి ఉండేది, ప్రొడక్షన్ ఉండేది. కానీ నేడు వస్తు ఉత్పత్తి అనేది అంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కువ సప్లైని మనం ఏం చేస్తున్నామంటే మన దేశమే కాకుండా ఇతర దేశాలకు కూడా మనం పంపించడానికి, అంటే ఎగుమతులు చేయడానికి అవకాశం ఏర్పడింది. వస్తువు యొక్క క్రయ విక్రయాల ఉత్పత్తి బాగా జరుగుతుంది.
ఈ రంగం విశ్వవ్యాప్తంగా అతిపెద్ద రంగంగా అభివృద్ధి చెందుతూ ఎక్కువ భాగం ఉత్పత్తిని, అంటే మన దేశంలో డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా చేస్తున్నాం. ఈ డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా చేసి ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తుల్ని అమ్ముతున్నాం. అదేవిధంగా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాన్ని కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది. ఎగుమతుల విలువలను కూడా మన యొక్క జీడిపిలో ఇక్కడ ఎక్కువగా ఎగుమతులు కూడా మనకు సర్వీస్ సెక్టర్ యొక్క ఎగుమతులు విలువ కూడా మన దేశంలో పెంచుకోవడం జరుగుతుంది. భారతదేశంలో సేవా రంగంలో గల అంశాలు. భారతదేశంలో ఇటీవలి కాలంలో తృతీయ రంగం ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తుంది. జాతీయ ఆదాయంలో ఎక్కువ వాటాను కూడా అందిస్తుంది. ఇది దేనికి సూచిక అంటే అభివృద్ధి సూచిక. ఇటీవలి కాలాన్ని పరిశీలిస్తే మనము సర్వీస్ సెక్టర్లో మనకు ఎక్కువ వాటా వచ్చేది ఏంటంటే 60% కూడా జీడిపి నుంచి మనకు జీడిపిలో 60% ఒక సర్వీస్ సెక్టర్ వాటా అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కూడా అగ్రికల్చర్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ కంటే ఈ సర్వీస్ సెక్టర్లో ఎక్కువ మందికి ఉపాధి అవకాశం ఈరోజు కల్పించడం జరుగుతుంది. దీంట్లో రియల్ ఎస్టేటు, హోటల్స్, బిజినెస్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్, టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ అన్ని రంగాల్లో ఈరోజు ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. స్థూలంగా చెప్పాలంటే సేవా రంగంలో రకరకాల కార్యకలాపాల వల్ల కొన్ని ప్రధాన తరగతుల్లో విభజించవచ్చు. అంటే మనం వీటిని కొన్ని తరగతుల్లో విభజించవచ్చు. వాటిని నెంబర్ 1 వ్యాపారం. వ్యాపారం అనేది సర్వీస్ సెక్టర్ కిందకి వస్తుంది. అదేవిధంగా హోటళ్ళు, రెస్టారెంట్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఇస్తారంటే ఈ సేవా రంగం కొన్ని ఏమేమి తరగతులు ఉంటాయి, సేవా రంగంలో ఏమేమి ఉంటాయి అని అడుగుతాడు. ఒకటి వ్యాపారం, తర్వాత హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్ కిందకి రావడం జరుగుతుంది. అదేవిధంగా రవాణా తీసుకుంటే ఇక్కడ రైల్వే మరియు ఇతర రవాణా వ్యవస్థ అంటే రోడ్, రైల్వే, తర్వాత మనకు అదేవిధంగా నేవీ, ఎయిర్పోర్ట్ ఇవి కూడా దీంట్లో రావడం జరుగుతుంది. ఇవి కూడా రవాణా కింద తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గిడ్డంగులు. ఇంతకుముందు భారతదేశంలో రైతులు పండించిన పంటకు స్టోరేజ్ అనేది లేదు. ఎందుకంటే రైతులు పండించిన పంటను వెంటనే అమ్ముకునేవాళ్ళు. కానీ ఈరోజు రైతులు ఏం చేస్తున్నారు, గిడ్డంగులు ఏర్పాటు చేయడం ద్వారా, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయడం ద్వారా వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకొని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. బ్యాంకులు కూడా ఈ విధంగా గిడ్డంగులను నిల్వ ఉంచితే వాళ్లకు మళ్ళీ తిరిగి రుణాలు ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వం కూడా వివిధ రకాల ప్రోత్సాహకాలు అందిస్తుంది. అదేవిధంగా కమ్యూనికేషన్స్ సంబంధించి ఈరోజు భారతదేశంలో మనందరూ తెలుసు మొబైల్ ఫోన్స్, ఈరోజు ఫోన్స్, తర్వాత కమ్యూనికేషన్స్, వీటి ద్వారా కూడా ఎక్కువ సమాచారం, రైతులకు కావాల్సిన సమాచారాన్ని ఇవి అందిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మార్కెట్ సమాచారాన్ని వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. బ్యాంకులు, బీమా సంస్థలు, ఇవి కూడా దేశంలో ఇప్పుడు ప్రైవేట్ రంగాన్ని బ్యాంకుల్లో, బీమా సంస్థల్లో కూడా మనం ఆహ్వానించడం జరిగింది. ఈ విధంగా ఆహ్వానించడం ద్వారా, ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించడం ద్వారా త్వరితగతిన భారతదేశంలో ఎక్కువ మొత్తంలో మూలధన సంచయనానికి, అదేవిధంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి వివిధ రకాల బ్యాంకులు మన దేశంలోకి ప్రైవేట్ బ్యాంకులు తరలి రావడం జరిగింది. ఈ బ్యాంకుల ద్వారా దేశంలో మూలధన సంచయనము అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా బీమా సంస్థలు కూడా, ప్రైవేట్ రంగంలో బీమా సంస్థలకు అవకాశం కల్పించడం ద్వారా దేశంలో అంటే రైతులు పండించిన పంటకి బీమా ఉండడము, తర్వాత పారిశ్రామికంగా ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు బీమా కల్పించడం, ఇట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది. తర్వాత స్థిరాస్తి, వ్యాపారము, వర్తక సేవలు, ఇది కూడా సర్వీస్ సెక్టర్ కిందికి రావడం జరుగుతుంది. దీని తర్వాత ప్రభుత్వ పాలన మరియు రక్షణ, అదేవిధంగా 9వది విద్య, వైద్య, మత, ఇతర సామాజిక సేవలు, న్యాయ శాస్త్ర సేవలు, ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి అంటే సేవా రంగం కిందికి వస్తాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతాడంటే ఈ క్రింది అంశము సేవా రంగ పరిధిలోకి వస్తుంది అని అంటాడు. ఒకటి విద్య, ఆప్షన్ ఏ విద్య, ఆప్షన్ బి వైద్యం, ఆప్షన్ సి స్థిరాస్తి వ్యాపారం, ఆప్షన్ డి పైవన్నీ. ఇక్కడ ఏమొస్తుంది, పైవన్నీ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు. మన భారత ఆర్థిక వ్యవస్థ కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ ఎదుర్కొనే సమస్యలు ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంది, ఒక శ్రామికుడు అమల్లో ఉన్న వేతనాలపై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని దొరకని స్థితిని నిరుద్యోగం అంటాం. అంటే ఒక శ్రామికుడు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, పని చేయాలనే కోరిక ఉంది, పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ పని దొరకట్లేదు. ఇట్లాంటి స్థితిని ఏమంటామంటే నిరుద్యోగం అంటాం. ఇట్లాంటి స్థితిని ఏమంటాం, నిరుద్యోగం అంటాం. ఒక శ్రామికుడు అమల్లో ఉన్న వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ పని దొరకకుంటే దాన్ని నిరుద్యోగం అంటాం, అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగం వ్యవస్థాగతమైంది. ఈ నిరుద్యోగం ఎట్లయిందంటే ఈరోజు వ్యవస్థాగతమైంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాహ్య మరియు దీర్ఘకాలిక నిరుద్యోగిత ఉంది.
ఒక సంవత్సర కాలంలో అధిక శాతం ఒక వ్యక్తిని పని లభ్యం కాకుండా ఉండడం. ఇక్కడ బాహ్య నిరుద్యోగిత లేదా దీర్ఘకాలిక నిరుద్యోగిత అంటే ఏందంటే, ఒక సంవత్సర కాలంలో ఎక్కువ శాతం ఒక వ్యక్తికి పని దొరకలేదనుకోండి, దాన్ని బాహ్య నిరుద్యోగిత అని చెప్పడం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ నిరుద్యోగితలో ఇది బాహ్య నిరుద్యోగిత అనేది కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా పరిమాణాత్మక నిరుద్యోగిత. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ తక్కువ అభివృద్ధి రేటు, వెనకబాటుతనం, తర్వాత చాలినంత ఉత్పాదక శక్తి లేకపోవడం వల్ల ఒక వ్యక్తి పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభ్యం కాకపోవడాన్ని పరిమాణాత్మక నిరుద్యోగం అంటాం. పరిమాణాత్మక నిరుద్యోగం అంటే ఏంటంటే, ఒక దేశం తక్కువ అభివృద్ధి రేటు, గ్రోత్ రేట్ ఏమో తక్కువ ఉంటుంది. గ్రోత్ రేట్ తక్కువ ఉండి తర్వాత డెవలప్మెంట్ లేకుండా ఉండి ఉత్పత్తి కూడా ఆ దేశంలో ప్రొడక్షన్ కూడా తక్కువగా ఉంటే, ఎక్కడైతే ప్రొడక్షన్ తక్కువగా ఉండి ఏ దేశంలో అయితే వేతనాలు తక్కువగా ఉండి ఏ దేశంలో అయితే ఉత్పత్తి తక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఎంప్లాయ్మెంట్ అవకాశాలను లభించవు. దీన్ని పరిమాణాత్మక నిరుద్యోగిత అని చెప్తాం. తర్వాత ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత, ఏ వ్యక్తి యొక్క ఉత్పాదకత శూన్యంగా ఉంటుందో ఆ పరిస్థితిని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటంటే, ఏ వ్యక్తి యొక్క ఉత్పాదకత శూన్యంగా ఉంటుందో దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక శ్రామికుడిని నియమించాం, 10 బస్తాలు పండించాడు. రెండో శ్రామికుడిని నియమించాం, 12 బస్తాల ధాన్యం పండించాడు. మూడో శ్రామికుడిని నియమించాం, 12 బస్తాల ధాన్యం పండించాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ శ్రామికుడిని నియమించినప్పుడు 10 బస్తాల ధాన్యం పండించిండు, ఓకే. రెండో శ్రామికుడిని నియమించినప్పుడు 12 బస్తాల ధాన్యం పండించిండు, అంటే అక్కడ 2 బస్తాలు పెరిగింది, దాన్ని ఉత్పాదకత అంటాం. ఇక్కడ రెండో శ్రామికునికి ఉత్పాదకత ఎంత? 2. మూడో శ్రామికుని నియమించిండు, మళ్ళీ 12 బస్తాలే ధాన్యం ఉత్పత్తి అయింది. ఇక్కడ 12 - 12 ఎంత? 0. అంటే ఇక్కడ మూడో శ్రామికుని యొక్క ఉత్పాదకత ఎంత అంటే 0. ఈ విధంగా ఉత్పాదకత ఇక్కడ సున్నాగా ఉంది కాబట్టి, శూన్యంగా ఉంది కాబట్టి దీన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగి అంటాం. ఈ మూడో శ్రామికుడిని ఇక్కడ ఏమంటాం? ప్రచ్ఛన్న నిరుద్యోగి. ఎందుకు? ఉత్పాదకత శూన్యంగా ఉంది, జీరోగా ఉంది, అవసరానికి మించి పనిచేయడాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. ఏ రంగంలో అయినా సరే అవసరానికి మించి పనిచేస్తే దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క వ్యవసాయ రంగం యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంలో అవసరానికి మించి పనిచేస్తున్నారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా క్వశ్చన్ అడుగుతాడు అంటే, అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న నిరుద్యోగిత ఏది అంటాడు? ప్రచ్ఛన్న నిరుద్యోగిత. భారత వ్యవసాయ రంగంలో ఉన్న నిరుద్యోగిత ఏంది? ప్రచ్ఛన్న నిరుద్యోగిత. అంటే అవసరానికి మించి పనిచేయడం. ఒక కుటుంబంలో 5 వ్యక్తులు ఉంటే 5 వ్యక్తులు వ్యవసాయంపై ఆధారపడతారు. 5వ వ్యక్తిని అక్కడి నుంచి తరలించి పారిశ్రామిక రంగాన్ని తరలించామనుకోండి, ఉత్పత్తి అంతకుముందు 50 బస్తాలు పండిస్తున్నారు. ఇప్పుడు 5వ వ్యక్తిని తీసేసి 4 పనిచేసినా కానీ 50 బస్తాలే ఉంటుంది. 4వ వ్యక్తిని అక్కడి నుంచి తొలగించి సర్వీస్ సెక్టర్కి పంపించాం, అయినా కానీ ఉత్పత్తి 50 బస్తాలే ఉంది. అంటే అక్కడ మిగిలిందంతా 3. అంటే ఈ ఇద్దరిని, అంటే 4వ వ్యక్తిని 5వ వ్యక్తిని ఇతర రంగాలకు తరలించినా కానీ అక్కడ ఉత్పత్తిలో ఏం మార్పు రావట్లేదు. మరి వీళ్ళిద్దరు 4, 5 శ్రామికుల యొక్క వేతనం ఇక్కడ ఏమన్నా ఉత్పత్తి ఉందా? లేదు, శూన్యంగా ఉంది. వీళ్ళని ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటాం. ప్రచ్ఛన్న నిరుద్యోగిత గురించి ఆర్థర్ లూయిస్ వివరించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడుగుతాడు. ఆర్థర్ లూయిస్ ఏం చెప్తాడు అంటే, శ్రామిక సప్లైని ప్రాథమిక రంగం నుండి ద్వితీయ, తృతీయ రంగాలకు తరలిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఉత్పత్తి పెరుగుతుంది అంటాడు. వీళ్ళని తొలగించినా కానీ, ప్రాథమిక రంగంలో ఉన్న శ్రామికులను తొలగించినా కానీ ఇక్కడ ఏమవుతుంది, ఉత్పత్తిలో మార్పు రాదంటాడు. ఆర్థర్ లూయిస్ ప్రచ్ఛన్న నిరుద్యోగిత గురించి ఇతడు వివరిస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఘర్షణాత్మక నిరుద్యోగిత. ఘర్షణాత్మక నిరుద్యోగిత అంటే కార్మికులు ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి మారడం వల్ల ఏర్పడే నిరుద్యోగితను ఘర్షణాత్మక నిరుద్యోగిత అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్మికుడు ఉండండి, అంతకుముందు అతడు ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు, ఎక్స్ అనే కంపెనీలో పనిచేస్తున్నాడు, 10,000 రూపాయల శాలరీ వచ్చింది. అయితే అతడు ఏం చేశాడంటే, తన యొక్క శాలరీ సరిపోకపోయేసరికి వేరే కంపెనీకి మారాడు. ఆ ఎక్స్ అనే వ్యక్తి బి అనే కంపెనీకి మారాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అక్కడ వేతనం పెరిగింది. వేతనం పెరగడం వల్ల, అంటే ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి ఇక్కడ మారుతున్నాడు. ఒక ఉద్యోగం నుండి మరో కాలానికి మారే కాలంలో అతడు కొంతకాలం, అంటే
ఇప్పుడు ఏ కంపెనీని వదిలిపెట్టి బి కంపెనీకి పోయే సమయంలో 1 నెలో 2 నెలలో ఖాళీగా ఉంటాడు. ఈ ఖాళీగా ఉండే కాలాన్ని ఇక్కడ ఘర్షణాత్మక నిరుద్యోగిత అంటాం. అంటే ఒక వ్యక్తి ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి మారడం వల్ల ఏర్పడే నిరుద్యోగితను ఇక్కడ ఘర్షణాత్మక నిరుద్యోగిత అంటాం. ఇది ఏ దేశంలో ఉంటుందంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాల్లో ఉంటుంది. మన భారతదేశం లాంటి దేశాల్లో ఇది ఉండదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండదు. ఇది ఎక్కడ ఉంటుంది? అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సాధారణ స్థితి నిరుద్యోగిత అంటే ఇక్కడ సర్వే జరిపే సంవత్సరానికి మొత్తం కాలంలో నిరుద్యోగులుగా ఉన్న వారిని సాధారణ స్థితి నిరుద్యోగితగా పరిగణించవచ్చు. ఇక్కడ సాధారణ స్థితి నిరుద్యోగిత అంటే సర్వే జరిపే కాలంలో అతడు నిరుద్యోగిగా ఉన్నాడు అనుకోండి, దాన్ని సాధారణ స్థితి నిరుద్యోగి చెప్పవచ్చు. వారం వారీ స్థితి నిరుద్యోగిత. ఇక్కడ వారం వారీ స్థితి నిరుద్యోగిత అంటే సర్వే జరిపే వారానికి ముందు వారంలో 1 గంట కూడా దీన్ని పని దొరకని స్థితిని వారం వారీ స్థితి అంటాం. అంటే సర్వే జరిపే వారానికి ముందు వారంలో 1 గంట కూడా పని దొరకని స్థితిని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వారంలో సర్వే జరుపుతున్నామండి, ఇంతకుముందు వారంలో పని దొరకలేదు అనుకోండి, పని దొరకకుండా అతడు ఖాళీగా ఉంటే ఆ వారం నుంచి ఈ వారం వరకు ఖాళీగా ఉంటే దాన్ని వారం వారీ స్థితి నిరుద్యోగిత అని చెప్తాం. తర్వాత అనిచ్ఛాపూర్వక నిరుద్యోగిత అంటే అమల్లో ఉన్న వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించని స్థితిని అనిచ్ఛాపూర్వక నిరుద్యోగిత అంటాం. ఇది అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాల్లో ఉంటుంది. అంటే అమల్లో ఉన్న వేతనం వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ పని లేదు. ఇది అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాల్లో ఈ అనిచ్ఛాపూర్వక నిరుద్యోగిత ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జనాభా పెరగడమే ప్రధాన కారణం, పేదరికం కూడా ఒక కారణం. సమాజంలో ఒక వర్గం వారి కనీస జీవన అవసరాలైన మినిమం నీడ్స్ ఏంది మనకు? కూడు గూడు గుడ్డ అంటాం. ఆహారము, ఫుడ్, షెల్టర్, తర్వాత క్లాత్ అంటే ఆహారము, గృహ వసతి, వస్త్రం. ఈ 3 కూడా పొందని పరిస్థితిని ఇక్కడ ఏమంటామంటే పేదరికం అని చెప్తాం. పేదరికం. అయితే ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే సవాళ్ళలో నిరుద్యోగిత అని చెప్పాం. ఈ నిరుద్యోగిత సమస్య అనేది భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. వివిధ పంచవర్ష ప్రణాళికల్లో ఈ నిరుద్యోగిత నిర్మూలన కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే వివిధ రకాల పథకాలు అమలు చేయడం జరుగుతుంది. వివిధ పంచవర్ష ప్రణాళికల్లో వివిధ రకాల పథకాలు అమలు పరుస్తుంది. ప్రస్తుతం కూడా మనకు నేషనల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద అంటే ఇక్కడ మహాత్మా గాంధీ జాతీయ పనికి ఉపాధి హామీ పథకం క్రింద కూడా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, నిరుద్యోగితను తొలగించడం కోసం నిరుద్యోగితను తొలగించడం కోసం కృషి చేస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా PMRY ఇట్లాంటి వాటిని కూడా ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన. తర్వాత దీని ద్వారా ఏమవుతుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించడానికి ఎవరైతే పరిశ్రమలు పెడతామని ముందుకు వస్తారో వాళ్లకు రుణాలు ఇవ్వడం, ఇవన్నీ భారత ప్రభుత్వం వివిధ పంచవర్ష ప్రణాళికల్లో అమలు చేస్తుంది. అదేవిధంగా నిరుద్యోగితను తగ్గించడం కోసం భారత ప్రభుత్వం వివిధ పంచవర్ష ప్రణాళికల్లో పెద్ద మొత్తంలో నిధులు కూడా కేటాయించింది. ఈరోజు జాబ్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. జాబ్ కార్డ్స్ అంటే ఎవరైతే MRO ఆఫీస్లో నమోదు చేసుకుంటారో వారికి మేము 18 సంవత్సరాలు నిండాం, మాకు పని చూపించండి అని. ఇట్లాంటి వారికి ప్రభుత్వం ఏం చేస్తుంది, 100 days వర్క్ ప్రోగ్రామ్ కింద వారికి మినిమం వేజెస్ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక పని చూపించకుంటే వాళ్ళకి ఎంత కాలం అయితే పని చూపించదో ఆ కాలానికి అక్కడ అంటే వేతనం కూడా అందించడం జరుగుతుంది. ఈ విధంగా నిరుద్యోగితను తగ్గించడం కోసం ప్రభుత్వం వివిధ రకాల పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దీని తర్వాత పేదరికం అంటే ఏంటంటే ఎవరైతే మినిమం నీడ్స్ కూడా అంటే ఆహారం, కూడు గూడు గుడ్డ, వీటిని ఫుడ్, షెల్టర్, క్లాత్ అంటాం. ఇవి పొందలేని స్థితిని ఏమంటామంటే పేదరికం అంటాం. చక్రీయ నిరుద్యోగితలో అంటే చక్రీయ రీతిలో నిలకడగా ఉండే కొన్ని శక్తులు ప్రతిచర్యలకు పాల్పడే ఒక పేద దేశంలో ఉండే పేదవారిని పేదవారిగానే ఉండేటట్లు చేస్తాయి. ఈ చక్రీయ రీతిలో అంటే ఒక దేశం, దీన్నే రగ్నార్ నర్క్స్ ఏం చెప్తాడు అంటే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు పేదరికపు విషవలయాల్లో చిక్కుకున్నాయి. ఈ పేదరికపు విషవలయాల్లో చిక్కుకొని ఆ దేశాలు అభివృద్ధి చెందకుండా ఉంటున్నాయి. దీనికి కారణం ఏంది అని రగ్నార్ నర్క్స్ ఏం చెప్పాడంటే పేదరికమే కారణం అంటాడు. పేదరికమే పేదరికానికి కారణం. ఒక దేశం ఎందుకు పేద దేశంగా ఉందంటే అది పేద దేశం కాబట్టే పేదరికానికి కారణమవుతుంది. ఈ విధంగా అంటే చక్రీయ రీతిలో అదే సైకిల్లో తిరుగుతూ ఉంటుంది.
ఎందుకు పేదరికం ఉంది? ఆ దేశంలో తక్కువ మూలధన సంచయనం ఉంది. తక్కువ మూలధన సంచయనం వల్ల ఏమవుతుంది? తక్కువ పెట్టుబడులుంటాయి. తక్కువ పెట్టుబడులు ఏమవుతుంది? తక్కువ పెట్టుబడుల వల్ల తక్కువ ఎంప్లాయ్‌మెంట్ అవకాశం కలుగుతుంది. తక్కువ ఎంప్లాయ్‌మెంట్ అవకాశం వల్ల తక్కువ వేతనాలు ఇస్తారు. తక్కువ వేతనాల వల్ల తక్కువ కొనుగోలు శక్తి ఉంటుంది. తక్కువ కొనుగోలు శక్తి వల్ల తక్కువ డిమాండ్ ఉంటుంది. తక్కువ డిమాండ్ వల్ల తక్కువ సప్లై అవుతుంది. తక్కువ సప్లై వల్ల తక్కువ వినియోగం అవుతది. తక్కువ వినియోగం వల్ల తక్కువ పొదుపు అవుతుంది. తక్కువ పొదుపు వల్ల తక్కువ మూలధన సంచయం అవుతుంది. ఇది తక్కువ మూలధన సంచయం వల్ల పేదరికానికి కారణం. ఈ విధంగా విషస్ సర్కిల్‌లో చిక్కుకొని ఆ దేశం పేద దేశంగా ఉండడం జరుగుతుంది. పేదరికంలో తర్వాత రకాలు. మరి పేదరికం యొక్క రకాలు కూడా ఒకసారి పరిశీలిద్దాం. పేదరికాన్ని 2 రకాలుగా చెప్తాం. ఒకటి సాపేక్ష పేదరికం అని, రెండోది నిరపేక్ష పేదరికం అని చెప్తాం. ఒకటి సాపేక్ష పేదరికం, రెండోది నిరపేక్ష పేదరికం. ఈ మధ్య కాలంలో యుఎన్ఓ వాళ్ళు, ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏమన్నారంటే అభివృద్ధి వ్యవస్థ మానవ పేదరికం అనే నూతన భావాన్ని ప్రవేశపెట్టారు. వీళ్ళు మానవ పేదరికం అనేది ఒక నూతన భావాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ సాపేక్ష పేదరికం అంటే ఏందో చూద్దాం. ఇది రిలేటివ్ పావర్టీ అంటాం. ఇది అసమానతలకు సంబంధించిన భావన. అంటే అసమానతలు ఇక్కడ ఎట్లా అంటే పోలుస్తాం. ఒక వ్యక్తితోటి మరి ఒక వ్యక్తిని పోల్చి చూడడాన్ని సాపేక్ష పేదరికం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సమాజంలో అత్యధిక ఆదాయాన్ని పొందే 5% ప్రజలు లేదా 10% ప్రజలు, సమాజంలో ఎక్కువ ఆదాయం ఉన్న 5-10% టాప్లో ఉన్న వాళ్ళని తీసుకొని 5-10% వాళ్ళని తీసుకొని వాళ్ళ యొక్క జీవన ప్రమాణానికి, సమాజంలో లో స్టేజ్లో ఉన్న 5-10% యొక్క ప్రజల్ని తీసుకొని వీళ్ళ యొక్క జీవన ప్రమాణం, వారి యొక్క జీవన ప్రమాణము, ధనికుల యొక్క జీవన ప్రమాణము, పేదవారి యొక్క జీవన ప్రమాణాన్ని తీసుకొని పోల్చి చెప్పడాన్ని ఇక్కడ సాపేక్ష పేదరికం అని చెప్తాం. ఈ విధంగా పోల్చి చెప్పడాన్ని ఏమంటాం? సాపేక్ష పేదరికం అంటాము. ఈ సాపేక్ష పేదరికం అనేది అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో ఉంటుంది, కానీ మన దేశం లాంటి భారతదేశం లాంటి దేశాల్లో ఉండదు. మరి మన దేశంలో ఏముంటుంది అంటే నిరపేక్ష పేదరికము, అబ్సల్యూట్ పావర్టీ అంటాం. ఏమంటాం? అబ్సల్యూట్ పావర్టీ. ఒక వ్యక్తి కనీస అవసరాలైన ఆహారం, గృహవసతి, వస్త్రం పొందలేని స్థితిని ఇక్కడ నిరపేక్ష పేదరికం అంటాం. నిరపేక్ష పేదరికం అంటే ఏంటంటే ఒక వ్యక్తి మినిమం నీడ్స్ కూడా పొందలేడు, కనీస అవసరాలు కూడా పొందలేడు. ఈ కనీస అవసరాలు పొందలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటాం. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇక్కడ నిరపేక్ష పేదరికం అనేది ఉంటుంది. భారతదేశము, బంగ్లాదేశ్, ఇట్లాంటి దేశాల్లో నిరపేక్ష పేదరికం ఉంటుంది. అంటే ఇక్కడ మినిమం నీడ్స్ కూడా వీళ్ళు పొందలేరు. మరి ప్రజల కనీస అవసరాల పరిమాణాలను ముందుగా నిర్ణయించి మార్కెట్ ధరల ఆధారంతో వాటి విలువను అంచనా వేసి ద్రవ్య రూపంలో కనీస జీవనావసర వినియోగాన్ని నిర్ధారిస్తారు. అంటే ఇక్కడ పావర్టీ లైన్ని రూపొందిస్తారు. ఎట్లా రూపొందిస్తారు అంటే ప్రజల యొక్క మినిమం నీడ్స్ ఏముంటాయి, కనీస అవసరాలు, ఆహారానికి ఎంత, క్లాత్కి ఎంత, ఫుడ్కి ఎంత, షెల్టర్కి ఎంత, ఈ విధంగా మినిమం నీడ్స్ తీసుకొని ఏమేమి కావాలి అతనికి మినిమం నీడ్స్, ఆ వస్తువులను ఇంటూ వాటి యొక్క మార్కెట్ ధర, ఈ రెండు గుణకారం చేస్తే ద్రవ్య రూపంలో చెప్పడాన్ని కనీస జీవనాధార వినియోగ వ్యయం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో జీవనం కొనసాగించాలంటే ఎంత ఆదాయం ఉండాలి? ఒక 60,000 రూపాయల ఆదాయం. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే సంవత్సర ఆదాయం, ఈ గ్రామీణ ప్రాంతాల్లో అయితే 60,000 సంవత్సర ఆదాయం. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 1,00,000. ఈ విధంగా అంటే ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఈ కనీస జీవనాధార వినియోగ వ్యయాన్ని కూడా చేయలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటాం. అదేవిధంగా క్యాలరీస్లో కూడా పోల్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2,400 క్యాలరీల ఆహారాన్ని వినియోగించకుంటే అతడు పేదవాడిగా చెప్తాం. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 2,100 క్యాలరీల ఆహారాన్ని కనుక వినియోగించకుంటే అది పేదవాడిగా చెప్తాం. ఈ విధంగా కనీస వ్యయం కూడా వెచ్చించలేని పరిస్థితిలో ఉండే ప్రజలను పేదరికపు రేఖకు క్రింద ఉండే ప్రజలుగా నిర్ధారిస్తారు. అంటే పావర్టీ లైన్ కింద, బిలో పావర్టీ లైన్ కింద, బీపీఎల్ అని చెప్తాం. ఈ బీపీఎల్ వాళ్ళకి మనం ఈరోజు సమాజంలో వైట్ రేషన్ కార్డ్స్ వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది. ఈ బీపీఎల్ని ఎట్లా నిర్ధారిస్తారు? గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2,400 క్యాలరీలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2,100 క్యాలరీలు ఎవరైతే పొందలేరో వారిని బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వారిగా పరిగణించడం జరుగుతుంది. తర్వాత స్వతంత్ర భారత్, ఈ విధంగా పేదరికానికి సంబంధించి మరి పేదరికాన్ని భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. ఈ పేదరికాన్ని తగ్గించడం కోసం మనం వివిధ పంచవర్ష ప్రణాళికల్లో అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పేదరికాన్ని దీనికి సంబంధించి కూడా మనం ఏం చేశాము అంటే
వివిధ పంచవర్ష ప్రణాళికల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అదేవిధంగా 1974 సంవత్సరంలో గరీబీ హఠావో అనే నినాదం శ్రీమతి ఇందిరాగాంధీ ఇవ్వడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగాడు. గరీబీ హఠావో అనే నినాదం శ్రీమతి ఇందిరాగాంధీ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత పేదరికాన్ని తగ్గించడం కోసం ఇక్కడ ఏం చేశారు అంటే ట్రైజం అని, డ్వాక్రా అని ఇట్లాంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ అంటే స్వయం ఉపాధి పథకాలు, మహిళలకు సంబంధించి, శిశువుల అభివృద్ధికి సంబంధించి మనకు డ్వాక్రా పథకము, స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి కోసం ఈ విధంగా. అందుకోసమే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తున్నారు, సమభావన సంఘాలు ఉన్నాయి. వీటి ద్వారా, డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళకి కావలసిన వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు, వాళ్ళు కొంత పొదుపు చేస్తే ప్రభుత్వం కొంత సహాయం చేసి వాళ్ళు స్వయంగా కొన్ని పరిశ్రమలు స్థాపించుకోవడానికి, అంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా భారతదేశంలో పేదరికం తగ్గించడం కోసం వివిధ పంచవర్ష ప్రణాళికల్లో వివిధ రకాల పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు. ఇక్కడ ఈ పేదరికాన్ని తగ్గించడం కోసం మనం ఏం చేస్తున్నాము, డ్వాక్రా ఇట్లాంటి మహిళలకు సంబంధించినవి రుణాలు ఇవ్వడము, అదేవిధంగా ఇక్కడ మనకు కనీస ఆహార భద్రతా పథకాలు ఇవ్వడము, కనీస ఆహార భద్రత, మనకు రేషన్ కార్డ్స్ సప్లై చేయడము, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఇవ్వడము, నెక్స్ట్ అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్స్, ఇవన్నీ సామాజిక భద్రత కోసం ఇక్కడ వృద్ధాప్య పెన్షన్స్, వికలాంగుల పెన్షన్స్, ఇవన్నీ కూడా పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా వివిధ రకాల పథకాలు మనం అమలు చేయడం జరుగుతుంది. వీటి తర్వాత మరి ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఇక్కడ స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి మరియు ప్రణాళికల్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఏ ప్రణాళికల్లో అంటే భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను తీసుకోవడం. ఎందుకు ఈ పంచవర్ష ప్రణాళికల్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో నెహ్రూ గారి ఆలోచన, అప్పుడు నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలని అధ్యయనం చేయడం జరిగింది. ఈ వివిధ దేశాల్లో 1929లో వచ్చిన ఆర్థిక మాంద్యం పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చింది, కానీ ఒక్క రష్యా దేశానికి మాత్రం ఆర్థిక మాంద్యం రాలేదు. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడ అమలు చేసిన పంచవర్ష ప్రణాళికలు. ఈ పంచవర్ష ప్రణాళికల్ని మన దేశంలో కూడా అమలు చేయాలని నెహ్రూ గారు ఆలోచించడం జరిగింది. నెహ్రూ గారి ఆలోచనల మేరకు పంచవర్ష ప్రణాళికలను రష్యా నుంచి భారతదేశం ఇక్కడ గ్రహించడం జరిగింది. స్వతంత్రానంతరం ఇక్కడ ప్రణాళికలను మన దేశంలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళిక సంఘాన్ని రష్యా వాళ్ళ యొక్క దేశం యొక్క వనరులకు అనుగుణంగా వాళ్ళు పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని అతి తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి సాధించడం జరిగింది. అంటే దేశ పరిస్థితులను విశ్లేషించి వాటి నివేదికను తయారు చేయడం జరిగింది. దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన వనరులు, మూలధనం సమీకరించడం. ఈ పంచవర్ష ప్రణాళికలను ఎందుకు ఏర్పాటు చేస్తారంటే దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే మామూలుగా మూలధన సంచయనం తక్కువ ఉంది, పొదుపు సంచయనం తక్కువగా ఉంది, దేశంలో పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి, నిరుద్యోగిత ఎక్కువగా ఉంది, తర్వాత అక్షరాస్యత తక్కువగా ఉంది. మరి వీటన్నిటిని విశ్లేషించుకొని మరి ఏ రంగానికి ఎంత కేటాయించాలి, తర్వాత దేశం అభివృద్ధికి సంబంధించిన వనరులు ఏమున్నాయి, ఈ వనరులని తక్కువ మూలధనాన్ని మరి ఏ విధంగా వివిధ కేటాయించాలి దీనికోసం. అదేవిధంగా నిర్ణీత కాలానికి ప్రగతిని సమీక్షించడం. మరి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్న తర్వాత నిర్ణీత కాలంలో మరి మనం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు సాధించలేదా, మరి ఆ సాధించలేదా ప్రగతి తర్వాత ఈ విధంగా అంటే నిర్ణీత కాలానికి ప్రగతిని సమీక్షించడం, రికార్డులు తయారు చేయడం ప్రణాళికలోని ప్రధాన అంశాలు. ఏంటంటే ఒక ప్రణాళికను తయారు చేసేటప్పుడు గ్రోత్ రేట్ ఎంత లక్ష్యం నిర్ణయించుకుంటాం ముందే, తర్వాత ఆ ప్రణాళిక ఎండ్ అయిన తర్వాత ఆ లక్ష్యం సాధించలేదా, ఈ విధంగా ప్రణాళికల్లో ముఖ్య అంశాలు. ప్రణాళిక సంఘం కార్యకలాపాలు వ్యవస్థీకరణ. మరి ప్రణాళిక సంఘాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకున్నాం, ఇది ఇంపార్టెంట్ అండి. 1950 మార్చి 15న క్యాబినెట్ తీర్మానం ద్వారా ప్రణాళికా సంఘం ఏర్పడింది. మన భారతదేశంలో 1950 మార్చి 15th రోజు క్యాబినెట్ తీర్మానం ద్వారా ఒక ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత 1967 సంవత్సరంలో మళ్ళీ ప్రణాళికా సంఘాన్ని ఏం చేసామంటే పునర్వ్యవస్థీకరించడం జరిగింది. 1950లో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని 51 నుంచి 55 వరకు ఒకటి, మళ్ళీ 56 నుంచి రెండో పంచవర్ష ప్రణాళికని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే 1967 సంవత్సరంలో ప్రణాళిక సంఘాన్ని ఇక్కడ
పునర్వ్యవస్థీకరించుకోవడం జరిగింది. తర్వాత దీంట్లో 7 మంది సభ్యులు ప్లస్ మళ్ళీ ఇతర సభ్యులను తీసుకోవడం జరిగింది. అంతకుముందు 7 మెంబర్స్ ఉంటే మళ్ళీ ఒక 2 సభ్యులను దీంట్లో పునర్వ్యవస్థీకరించి తీసుకోవడం జరిగింది. ప్రణాళికా సంఘం పాలనకు ఒక కార్యదర్శి ఉంటాడు. మరి ప్రణాళికా సంఘం యొక్క అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఒక కార్యదర్శి ఉంటాడు. ప్రణాళికా సంఘంలో 3 శాఖలు ఉంటాయి. ప్రణాళికా సంఘంలో ప్లానింగ్ కమిషన్లో 3 శాఖలు ఉంటాయి. నెంబర్ 1 సాధారణ విభాగాలు, దీంట్లో 12 శాఖలు ఉంటాయి. నెంబర్ 2 సబ్జెక్టు విభాగాలు అంటే విషయ విభాగాలు. మూడోది హౌస్ కీపింగ్ విభాగాలు. ఈ విధంగా ప్రణాళికా సంఘంలో 3 శాఖలు ఉండడం జరిగింది. తర్వాత ప్రణాళిక నిర్వచనం. మరి ప్రణాళిక అంటే ఏంది ఒకసారి రాబిన్స్ ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ప్రణాళిక అనగా ఒక లక్ష్యంతో తన కార్యకలాపాన్ని సాగించడం, నిర్దేశించిన సాధనాల ద్వారా ఆర్థిక కార్యకలాపాలు సాధించడం. అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 12వ పంచవర్ష ఏదో ఒక ప్రణాళిక తీసుకుందాం, ఏదో ఒక పంచవర్ష ప్రణాళిక. ఫస్ట్ ప్లాన్లో అగ్రికల్చర్ సెక్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత దానికి నిధులు ఎక్కువగా కేటాయించాం. నిధులు ఎక్కువగా కేటాయించి అభివృద్ధి కార్యకలాపాలను సాధించడం, ఈ విధంగా చేయడాన్నే ప్రణాళిక అంటాం. నిర్ణీత లక్ష్య సాధనకు అనుగుణంగా తమ కార్యకలాపాలను సాధించడమే ప్రణాళిక. ప్రణాళిక అంటే ఏంటంటే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని సాధించడం. మనం కూడా ఉన్నాం, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం. ఈ టీఆర్టీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఒక లక్ష్యం, టీచర్ జాబ్ రావాలని లక్ష్యం. దానికోసం ఏం చేస్తున్నాం, రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి, ఎన్ని గంటలు చదువుతున్నాము, ఎంత సిలబస్ ఉంది, ఏ సబ్జెక్టుకి ఎన్ని అవర్స్ కేటాయించాలి, ఇదంతా ఒక ప్రణాళిక. ఈ ప్రణాళిక లేకుంటే ఆ లక్ష్యాన్ని సాధించలేం. అంటే ప్రణాళికకు ఫస్ట్ లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి, దానికోసం సాధన చేయాలి. కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని అమలు చేయాలి. అమలు చేసినప్పుడు మాత్రమే ఆ లక్ష్యాలు చేరుకోగలుగుతాం. ప్రణాళికా సంఘం విధులు. మరి ప్రణాళికా సంఘం యొక్క విధులు: 1 దేశంలో లభ్యమయ్యే వనరులు అనగా ప్రకృతి సిద్ధంగా లభించే వనరులు, మానవ వనరులు, మూలధనాలతో దేశ అవసరాలకు కావలసిన వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలను తయారు చేయడం. ఇక్కడ ప్రణాళికలను ఎట్లా అంటే దేశంలో ఏమేమి వనరులు ఉన్నాయి, ప్రకృతి సిద్ధంగా ఏమేమి వనరులు ఉన్నాయి, మరి ఈ వనరులతోటి మనం మౌలిక సదుపాయాలను ఏ విధంగా కల్పించాలి, దేశంలో విద్య మీద ఎంత కేటాయించాలి, వైద్యం మీద ఎంత కేటాయించాలి, రోడ్స్, టెలికమ్యూనికేషన్స్ ఏ విధంగా చేయాలి, తర్వాత తక్కువ మూలధనంతో ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయి, ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఈ విధంగా మొత్తం ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఇది రెండోది ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం. మొత్తం ఆర్థిక వ్యవస్థకు కావలసిన వనరులను కేటాయిస్తూ వాటి అభివృద్ధికి ప్రణాళికలను ఇక్కడ రూపొందించడం. అంటే అగ్రికల్చర్ సెక్టర్కి ఎంత, ఇండస్ట్రియల్ సెక్టర్కి ఎంత, సర్వీస్ సెక్టర్కి ఎంత ఈ వనరులను ఎట్లా కేటాయించాలి, వాటికి సంబంధించిన ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ సమగ్ర దృష్టితో ప్రణాళికలను తయారు చేయాలి. తర్వాత ఆ అమలుకు ఆదేశించాలి. అంటే ప్రణాళికలను తయారు చేసుకోవడమే కాదు, ఆ తయారు చేసిన ప్రణాళికలను తిరిగి వాటిని అమలు చేసే విధంగా ఉండాలి. తర్వాత ఆ పంచవర్ష ప్రణాళిక కావాల్సిన బడ్జెట్లో నిధులను కేటాయించాలి. తర్వాత ఆమోదింపజేయాలి. నిధులను కేటాయిస్తూ ఆమోదింపజేయాలి. ఇవన్నీ ప్రణాళికా సంఘం చూసుకోవాలి. తర్వాత లభ్యమయ్యే వనరులతో పూర్వ నిర్ధారిత లక్ష్యాలను సాధించడానికి బుద్ధిపూర్వకంగా నిర్దేశించిన ప్రక్రియే ఆర్థిక ప్రణాళిక. ఆర్థిక ప్రణాళిక అంటే ఏంటంటే దేశంలో వనరులు ఏమేమి ఉన్నాయి, ఈ వనరులతోటి మనం ఏ లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటున్నాం, ఆ లక్ష్యాలు సాధించడానికి మరి ఏమేమి చేస్తున్నాం, ఈ విధంగా రూపొందించుకునే ప్లాన్ని ఇక్కడ ఆర్థిక ప్రణాళిక అంటాం. వస్తువు, మూలధన, మానవ వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఒక ప్రణాళిక రూపొందించడానికి అనువుగా ఆయా వనరులకు సంబంధించి దేశ వనరులతో అవసరాలకు అంచనా వేయడమే ప్రణాళిక లక్ష్యం. ప్రణాళిక యొక్క లక్ష్యం ఏంటంటే దేశంలో ఉన్న వస్తువులు ఏమేమి ఉన్నాయి, ఏమేమి వస్తువులు ప్రజలకు అవసరం ఉన్నాయి, మరి ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, మూలధన వస్తువులు ఎన్ని ఉత్పత్తి చేయాలి, వినియోగ వస్తువులు ఎన్ని ఉత్పత్తి చేయాలి, తర్వాత మానవ వనరులు ఏమున్నాయి, తర్వాత దేశంలో ఏమేమి మూలధనం ఎంత ఉంది, క్యాపిటల్ ఎంత ఉంది, ఈ విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకో. అంటే ఆదాయ మార్గాలు ఏమున్నాయి, తర్వాత మరి ఎంత కేటాయించాలి, వ్యయం ఏ విధంగా చేయాలి, మరి ఖర్చుకు కావాల్సిన ఏమైనా ఆదాయం కంటే వ్యయం ఎక్కువైతే ఈ లోటును ఎట్లా పూడ్చుకోవాలి, కోశ విధానం ద్వారా పూడ్చుకోవాలా, లేకుంటే విదేశాల నుంచి అప్పులు తీసుకురావాలా, లేకుంటే ప్రజల నుంచి స్వదేశీ రుణం తీసుకోవాలా, ఈ విధంగా అనువైన వనరులకు సంబంధించిన మొత్తం ఇక్కడ అంచనా వేయడాన్ని ఇక్కడ ప్రణాళిక అంటాం. ఈ ప్రణాళికల గురించి ఒకసారి పరిశీలిద్దాం. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం 1951 నుంచి 56.
అయితే ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యాలు ఏందంటే దేశ విభజ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దేశ విభజన వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం. రెండో పంచ అంటే ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నాభిన్నం కావడం జరిగింది. చిన్నాభిన్నమైంది. తర్వాత దేశ విభజన, ఇండియా విడిపోవడం జరిగింది పాకిస్తాన్ నుంచి. అప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో ఉత్పత్తి తక్కువగా ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్లో తక్కువగా ఉంది. అదేవిధంగా దేశంలో నిరుద్యోగిత ఉంది, నిరక్షరాస్యత ఉంది. ఈ విధంగా పేదరికం అనేది ఉండడం జరిగింది. ఈ దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఒక సరి అయిన గాడిలో ప్రవేశపెట్టడమే దీని యొక్క మొదటి ప్రణాళిక యొక్క ఉద్దేశం. తర్వాత శరణార్థుల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు ఎదుర్కోవడం. దేశ విభజన జరిగింది కాబట్టి పాకిస్తాన్ నుండి మన దేశానికి వివిధ రకాల శరణార్థులు మన దేశానికి తరలి వస్తున్నారు. అదేవిధంగా ఈ వచ్చే శరణార్థులకి మరి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయడము, వాళ్ళకి స్కూల్స్ ఏర్పాటు చేయడము, ఆరోగ్య సదుపాయాలు ఏర్పాటు చేయడము, హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం, మరి పెరుగుతున్న ఆ జనాభాకు అనుగుణమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఒక సమస్య. మరియు వ్యవసాయ నీటిపారుదల సదుపాయాలను విస్తరింపజేయడం. మన దేశంలో అగ్రికల్చర్ సెక్టర్ను అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి 1947 వరకు మరి వాళ్ళు భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. అగ్రికల్చర్ సెక్టర్ అనేది ప్రాముఖ్యత ఇవ్వలేదు వాళ్ళు. మరి తిరిగి వచ్చిన తర్వాత మొదటి ప్రణాళికలో అగ్రికల్చర్ సెక్టర్కి ప్రాధాన్యత ఇవ్వడం, తర్వాత నీటి వనరులను ఏ విధంగా విస్తరింపచేయాలి ప్రణాళికలు రచించుకోవడం. ఇది కూడా మరి మొదటి ప్రణాళికలో ప్రాధాన్యత ఇవ్వబడిన రంగం ఏది? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళికలో అత్యధికంగా దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? అగ్రికల్చర్ సెక్టర్కి ప్రాధాన్యత ఇచ్చారు. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క దేనికి ప్రాధాన్యత ఇచ్చారు ప్రధానంగా అంటే అగ్రికల్చర్ సెక్టర్కి. పెట్టుబడి, మరి మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క పెట్టుబడి ఎంత అంటే మొదట వేసిన పెట్టుబడి అంచనా 2069 కోట్లు అని అంచనా వేశారు. కానీ వాస్తవంగా 2060 కోట్లని అంచనా వేసుకుని ప్రణాళిక రూపొందించారు. కానీ ప్రణాళిక అయిపోయే వరకు వాస్తవంగా ఎంత ఖర్చు అయింది అంటే వాస్తవ పెట్టుబడి 1960 కోట్లయింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ బిట్ కూడా ఇక్కడ. అంచనా వేసిన పెట్టుబడి ఏమో 2069 కోట్లు, కానీ వాస్తవంగా పెట్టింది ఎంత? 1960 కోట్లు. అంటే అంచనా వేసిన దానికంటే వ్యయం తక్కువ అయిన ప్రణాళిక ఏ ప్రణాళిక? మొదటి పంచవర్ష ప్రణాళిక. ఇది ఇంపార్టెంట్ బిట్. అంచనా వేసింది ఎక్కువ ఉంది, ఖర్చు పెట్టింది తక్కువ ఉంది. వివిధ రంగాలకు కేటాయింపులు, మరి ఏ రంగానికి ఎంతెంత కేటాయించారు మొదటి ప్రణాళికలో? వ్యవసాయము నీటిపారుదలకు 600 కోట్లు కేటాయించారండి, 31% కేటాయించారు. మొదటి పంచవర్ష ప్రణాళికలో అత్యధికంగా కేటాయించింది కూడా వ్యవసాయ రంగానికే. తర్వాత రవాణా సమాచారానికి రెండోది 520 కోట్లు కేటాయించారు, 27%. ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టర్కి, నెక్స్ట్ రవాణాకండి 27%. తర్వాత సామాజిక సేవలకి 460 కోట్లు, 22%, 22%. తర్వాత పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, ఖనిజాలకు 120 కోట్లు, 6%. ఎంత కేటాయించారంటే 6% కేటాయించడం జరిగింది. దీని తర్వాత మొదటి పంచవర్ష ప్రణాళిక ఏమైందంటే అనుకున్న లక్ష్యానికంటే ఎక్కువ అభివృద్ధి సాధించడం జరిగింది. విజయవంతమైన ప్రణాళిక, మొదటి ప్రణాళిక విజయవంతం కావడం జరిగింది. ఎందుకంటే సకాలంలో వర్షాలు పడడం జరిగింది మొదటి పంచవర్ష ప్రణాళికలో. అదేవిధంగా మొదటి పంచవర్ష ప్రణాళికలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం 1952 సంవత్సరంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించారు. అదేవిధంగా సిడిపి ప్రోగ్రాన్ని కూడా, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాన్ని కూడా మొదటి పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళిక ఇంపార్టెంట్ అండి. మొదటి పంచవర్ష ప్రణాళిక విజయవంతం కావడం జరిగింది. తర్వాత రెండో పంచవర్ష ప్రణాళిక 1956 నుంచి 61 వరకు. దీని లక్ష్యం ఎంత అంటే దీనికి సంబంధించి సామ్యవాద రీతి ఆర్థిక వ్యవస్థ, సమాజ స్థాపన ధ్యేయంగా ఆర్థిక సంపద పంపిణీలో అసమానతలు తొలగించడం రెండో పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం. ఎందుకు అంటే 1955 సంవత్సరంలో ఇక్కడ తమిళనాడులోని ఆవడిలో ఒక సమావేశం జరిగింది. ఈ ఆవడి కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పాడు అంటే సమాజాన్ని స్థాపించడమే తన ధ్యేయంగా చెప్పడం జరిగింది. అందుకే రెండో పంచవర్ష ప్రణాళికలో ఇక్కడ సంపదని పంపిణీ చేసి సమాజాన్ని స్థాపించాలి అని చెప్పడం జరిగింది. ప్రభుత్వ రంగం పెట్టుబడుల ద్వారా భారీ పరిశ్రమలు, అవస్థాపన అభివృద్ధి చేయాలి. అంటే ప్రభుత్వ రంగానికి ఎక్కువ కేటాయించాలి.
ప్రభుత్వ రంగానికి ఎక్కువ కేటాయించాలి. అందుకోసమే రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఇక్కడ మనకు రెండో పారిశ్రామిక విధాన తీర్మానం రావడం జరిగింది. దీంట్లో కూడా ఏ జాబితాలో 17 రకాల పరిశ్రమలు అన్నాం. దేశ రక్షణ, మందుగుండు సామగ్రి, ఆయుధాలు ఇవన్నీ. అదేవిధంగా బి జాబితాలో కూడా 12 రకాల వస్తువులు. వీటి ద్వారా భారీ పరిశ్రమలు స్థాపించాలని లక్ష్యం మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కూడా, అంటే అవస్థాపన సౌకర్యాలు అంటే రోడ్స్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ అవస్థాపన సౌకర్యాల కిందకి వస్తాయి. విద్య, వైద్యం, వీటిని అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి అవుతుందని, అంటే ఎక్కువగా రెండో పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలకు ఎక్కువ కేటాయించడం జరిగింది. అంటే ఇండస్ట్రియల్ సెక్టర్కి ఆర్థిక స్తోమత కేంద్రీకరణను, ఆదాయ సమర్థను తగ్గించడం. ఇంకో మూడో లక్ష్యం ఏంటంటే ఇక్కడ ఆర్థిక స్తోమత కేంద్రీకరణ, అంటే సంపదను మొత్తము కేంద్రీకృతం కాకుండా ఆర్థిక స్తోమతను వికేంద్రీకరించాలి. అంటే సంపదను మొత్తము కేంద్రీకృతం కాకుండా చూసుకొని ఆదాయ సమర్థను తగ్గించాలని చెప్పడం జరిగింది. ఈ రెండో పంచవర్ష ప్రణాళిక యొక్క పెట్టుబడి అంచనా వ్యయం ఎంత అంటే 4,800 కోట్లు. రెండో పంచవర్ష ప్రణాళిక యొక్క అంచనా వ్యయం 4,800 కోట్లు. వాస్తవంగా జరిగింది ఎంత? 4,672 కోట్లు. ఇది కూడా రెండో పంచవర్ష ప్రణాళికలో ఇక్కడ ఏమైంది అంటే అంచనా వ్యయం కంటే వాస్తవ పెట్టుబడి అనేది తక్కువగా ఉంది. వివిధ రంగాల కేటాయింపులు ఎట్లా ఉన్నాయి రెండో పంచవర్ష ప్రణాళికలో అంటే రవాణా సమాచారానికి 28% కేటాయింపులు చేయడం జరిగింది. రెండో పంచవర్ష ప్రణాళికలో రవాణా సమాచారానికి 28%, తర్వాత పరిశ్రమలు ఖనిజాలకు 24%, వ్యవసాయము అనుబంధ రంగాలకు 20.9%, సాంఘిక సేవలకు 18%. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. రెండో పంచవర్ష ప్రణాళిక ఏమైందంటే ఇక్కడ అనుకున్న లక్ష్యాన్ని, అంటే ఎక్కువ మొత్తంలో మనము అనుకున్న లక్ష్యాన్ని కంటే కొంచెం తక్కువ గ్రోత్ రేట్ అనేది సాధించడం జరిగింది. ఇక్కడ వ్యవసాయ రంగానికి కాకుండా పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మూడో పంచవర్ష ప్రణాళిక. ఈ మూడో పంచవర్ష ప్రణాళిక వచ్చేవరకు ఏమైంది, ఇక్కడ మూడో పంచవర్ష ప్రణాళిక 1961-66 సంవత్సరం. ఈ మూడో పంచవర్ష ప్రణాళికలో ఒకవైపు పరిశ్రమలు, మరొక వైపు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దీన్ని సంతులిత ప్రణాళికగా రూపొందించడానికి ప్రయత్నం చేశారు. అంటే ఒకవైపు అగ్రికల్చర్ సెక్టర్కి, మరొక వైపు ఇండస్ట్రియల్ సెక్టర్కి ప్రాధాన్యత ఇవ్వాలని మూడో పంచవర్ష ప్రణాళికలో ఇక్కడ నిర్ణయించడం జరిగింది. దీని యొక్క లక్ష్యాలు: స్వయం సమృద్ధి, స్వయం పోషకత్వం ప్రధాన లక్ష్యాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మూడో పంచవర్ష ప్రణాళికలో స్వయం సమృద్ధి, స్వయం పోషకత్వం ప్రధాన లక్ష్యాలు. తర్వాత మానవ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకొని అధిక సంఖ్యాకులకు ఉపాధి అవకాశం కల్పించడం ఈ థర్డ్ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం. మూడో పంచవర్ష ప్రణాళిక లక్ష్యం స్వయం సమృద్ధి, స్వయం పోషకత్వం ప్రధాన లక్ష్యాలండి. దీంట్లో వివిధ రంగాలకు, ఇక్కడ సమాచారానికి, రవాణా సమాచారానికి 25%, తర్వాత పరిశ్రమలకు 23% ఈ విధంగా కేటాయించారు. ఇక వృద్ధి రేటు లక్ష్యం ఎంత అంటే 5.6% నిర్ణయించడం జరిగింది. తర్వాత నాలుగో పంచవర్ష ప్రణాళిక అండి. నాలుగో పంచవర్ష ప్రణాళిక 1969-1974 నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలం. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం. ఇక్కడ ఆర్థిక వృద్ధిని 5.7% పెంచడం. కానీ అనుకున్న లక్ష్యం ఎంత అంటే 5.7 గ్రోత్ రేటు, కానీ సాధించింది ఎంత అంటే 3.3 సాధించడం జరిగింది. మన నాలుగో పంచవర్ష ప్రణాళికలో సాంఘిక న్యాయాన్ని సమకూర్చడం దీని యొక్క లక్ష్యంగా ప్రకటించడం జరిగింది. తర్వాత ప్రభుత్వ రంగంలోని పరిశ్రమల్ని సమర్థవంతంగా రూపొందించడం. దీంట్లో ప్రాధాన్యత పెట్టుబడి దేనికి కేటాయించారంటే స్థిరత్వంతో కూడిన వృద్ధి. ఇది ఇంపార్టెంట్ అండి. ప్రాధాన్యత దేనికి ఇచ్చారు అంటే స్థిరత్వంతో కూడిన వృద్ధి. పెట్టుబడి ఎంత అంటే 15,902 కోట్లు పెట్టుబడి. కేటాయింపులు దీంట్లో వ్యవసాయం నీటిపారుదలకు 24%, పరిశ్రమలకు 23% కేటాయించడం జరిగింది. ఇక్కడ లోటు ద్రవ్యం ఎంత అంటే 13%. దీని తర్వాత ఫిఫ్త్ ప్లాన్. ఈ ఫిఫ్త్ ప్లాన్ యొక్క కాలము 1974 నుంచి 75, 1974-75 మరియు 1979. కానీ 1978 వరకే ఈ ప్రణాళికను క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత లక్ష్యాలు: పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన అనేవి ప్రాధాన్యత లక్ష్యాలుగా పెట్టారు. ఇక్కడ ఐదో పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పేదరిక నిర్మూలన. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, పేదరిక నిర్మూలన. తర్వాత ఇతర లక్ష్యాలు ఏంటంటే
జీడిపిలో 5.5% వృద్ధి రేటు సాధించడం. నెక్స్ట్ సిక్స్త్ ప్లాన్ ఎప్పుడంటే 1980-85. దీంట్లో ప్రధాన లక్ష్యం ఏంటంటే పేదరిక నిర్మూలన. దీంట్లో కూడా పేదరిక నిర్మూలన, తర్వాత ఉపాధి కల్పన, స్వావలంబన. ఆరో పంచవర్ష ప్రణాళికలో సాంకేతిక స్వావలంబన వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ స్వావలంబన అంటే ఏంటంటే దేనికంటే టెక్నాలజీ పరంగా స్వావలంబన సాధించాలని. దీంట్లో పెట్టుబడి 1,09,290 కోట్లు. కేటాయింపులు దేనికి ఎక్కువ కేటాయించారంటే శక్తికి ఎక్కువ కేటాయించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆరో ప్రణాళికలో శక్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. మొట్టమొదటిసారిగా శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక ఏంటంటే సిక్స్త్ ప్లాన్. 1983-84ను రెండవ హరిత విప్లవంగా పేర్కొంటాం. మొదటి హరిత విప్లవం 1966 అని చెప్పాం కదా, 1966. మరి ఇక్కడ రెండవ హరిత విప్లవంగా పేర్కొనడం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఏడో పంచవర్ష ప్రణాళిక 1985-1990. మరి దీంట్లో ప్రాధాన్యత లక్ష్యం ఏంటంటే వృద్ధి, ఆధునికీకరణ, స్వావలంబన, సాంఘిక న్యాయం అనేవి ఈ లక్ష్యాలు. మరి దీంట్లో కూడా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెంచడము, తర్వాత అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ సెవెంత్ ప్లాన్. మరి సెవెంత్ ప్లాన్లో ప్రధాన ప్రాధాన్యత అంశం ఏంటి అంటే ఆహారం, తర్వాత పని, ఉత్పాదకత. ప్రణాళిక వ్యూహం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెవెంత్ ప్లాన్ యొక్క ప్రణాళిక వ్యూహం దీన్ని ఎవరు రూపొందించారు అంటే ప్రణాళిక వ్యూహం వకీల్ బ్రహ్మానంద వేతన వస్తువుల వ్యూహం అంటాం. ఏడవ పంచవర్ష ప్రణాళిక ఏ వ్యూహం ప్రకారం ఎవరు రూపొందించారు అంటే వకీల్ బ్రహ్మానందం యొక్క వేతన వస్తువుల వ్యూహం ఆధారంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఆర్థిక వృద్ధి రేటు లక్ష్యం ఎంత అంటే 5%, సాధించింది ఎంత అంటే 6%. ఇక్కడ విజయం సాధించడం జరిగింది. సిక్స్త్ ప్లాన్ విజయవంతమైంది. తర్వాత ప్రాధాన్యత లక్ష్యాలు మానవ వనరుల అభివృద్ధి. తర్వాత ఇక్కడ దేశంలో ఈ ప్రణాళిక నుండే సూచనాత్మక ప్రణాళిక అమలు కావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏడవ పంచవర్ష ప్రణాళిక నుండి సూచనాత్మక ప్రణాళికలను అమలు చేయడం జరిగింది. సూచనాత్మక ప్రణాళిక ఎప్పుడు అభివృద్ధి చేశారంటే సెవెంత్ ప్లాన్లో. ప్రభుత్వ రంగం యొక్క వాటా ఎంత అంటే ఇక్కడ 4,34,100 కోట్లు. తర్వాత కేటాయింపులు శక్తికి 27%, రవాణాకు 21%. అదేవిధంగా వృద్ధి రేటు లక్ష్యం ఎంత అంటే 5.6, కానీ సాధించింది ఏంటంటే 6.8. ఇక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ విజయవంతం కావడం జరిగింది ఈ ప్రణాళిక కూడా. నెక్స్ట్ 9వ పంచవర్ష ప్రణాళిక. ఈ యొక్క 9వ పంచవర్ష ప్రణాళిక 1997 నుంచి 2002. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే సాంఘిక న్యాయం, సమానత్వంతో కూడిన వృద్ధి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సాంఘిక న్యాయం, తర్వాత సమానత్వంతో కూడిన వృద్ధి. దీంట్లో కూడా ఉత్పాదకత, ఉద్యోగిత, ప్రాంతీయ అభివృద్ధి, తర్వాత స్వావలంబన ప్రధాన అంశాలు. తర్వాత పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనపై మరియు వ్యవసాయంపై ప్రత్యేకమైన వృద్ధి. అంటే ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి కేటాయించడం జరిగింది. లక్ష్యాలు సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి. ఇంతకుముందే చెప్పాము సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి. పెట్టుబడులు ఎంత అంటే 8,59,200 కోట్లు కేటాయించారు. అదేవిధంగా వృద్ధి రేటు గ్రోత్ రేట్ లక్ష్యం ఎంత అంటే 7% అనుకున్నారు. తర్వాత సవరించింది ఏంటంటే 6.5% సవరించడం జరిగింది. నెక్స్ట్ 10th ప్లాన్ అండి. 10th ప్లాన్ 2002 నుంచి 2007 వరకు జాతీయ ఉత్పత్తిలో అభివృద్ధి రేట్లో 8% వృద్ధి రేటు సాధించాలని నిర్ణయించుకున్నారు. తర్వాత FDIs కింద ఎంత వచ్చినాయంటే 750 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆకర్షించాలని ఇక్కడ లక్ష్యంగా పెట్టుకున్నారు ఒక ఏడాదిలో. అభివృద్ధి వ్యూహం ప్రభుత్వ పెట్టుబడులను కీలక రంగాలకు, సాంఘిక రంగాలకు పరిమితం చేసి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం. ఇక్కడ ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రైవేట్ పెట్టుబడులని ప్రోత్సహించడం. అదేవిధంగా నెక్స్ట్ ఈ ప్రణాళికలో ప్రాంతీయ అసమానత నిర్మూలనకు రాష్ట్రీయ సమవికాస యోజనను 2002-03లో ప్రారంభించారు. తర్వాత 11వ పంచవర్ష ప్రణాళిక NDC సత్వర అభివృద్ధి సాధించాలి అంటే ఆర్థిక వృద్ధి రేటు 9% నిర్ణయించారు. ఇక్కడ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ అభివృద్ధి మండలి ఏం చేసిందంటే 9%గా సాధించాలని. సమీకృత సత్వర ఆర్థిక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ జీడిపిలో పన్నుల ద్వారా సేకరించే రాబడి ఏంటంటే 1% పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అదేవిధంగా సబ్సిడీని తగ్గించాలని ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళికలో 6 విభాగాల్లో 27 జాతీయ లక్ష్యాలు నిర్దేశించుకున్నారు.
ఈ ప్రణాళిక యొక్క పెట్టుబడి 36,44,718 కోట్లు. నెక్స్ట్ 12th ప్లాన్. ఈ 12th ప్లాన్ 2012 నుంచి 2017 వరకు వేగవంతమైన సంతులిత అభివృద్ధిని సాధించడం ఈ ప్రణాళిక యొక్క లక్ష్యం. 12వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఏంటంటే విద్య, వైద్యం, మౌలిక వసతులు, తర్వాత నైపుణ్యాల మీద కేటాయించారు. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఇక్కడ 2011 ఏప్రిల్ 21న జరిగిన ప్రణాళిక సంఘం సమావేశం దీన్ని ప్రతిపాదించింది. తర్వాత ఎఫ్డిఐస్ని ఆకర్షించడము, తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలను పాటించడం దీని లక్ష్యాలు. దీంట్లో కూడా ప్రధాన లక్ష్యం ఏంటంటే సమ్మిళిత వృద్ధితో కూడిన సమ్మిళిత వృద్ధి అనేది దీని యొక్క పంచవర్ష ప్రణాళికలు. అదేవిధంగా పేద ప్రజలకు విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తీసుకురావడం. తర్వాత మనము ఈ ప్రణాళికల తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2014 మధ్య కాలంలో ప్రణాళికా సంఘం పనితీరులో మార్పును చేసింది. ఎందుకు అంటే ఫెడరల్ విధానంలో ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాలు అనుసంధానంతో నరేంద్ర మోడీ ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో వికేంద్రీకృత విధానం అవసరమని నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది. అభివృద్ధి క్రింద అభివృద్ధి ఎట్లా ప్రారంభం కావాలంటే ఫస్ట్ గ్రామం, తర్వాత మండలం, తర్వాత రాష్ట్రం, తర్వాత దేశం, ఈ విధంగా ప్రారంభమయ్యి కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నీతి ఆయోగ్ అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ జనవరి 1, 2015లో స్థాపించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ జనవరి 1, 2015లో స్థాపించబడింది. ఎందుకు అంటే నూతన వ్యవస్థ నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసింది. కేంద్రం పూర్తిగా దీని గురించి వివరించడం జరిగింది. ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారతదేశ అభివృద్ధి ఎజెండా రూపాంతరం చేయడం అనే నినాదంతో నీతి ఆయోగ్ని ఇక్కడ రూపొందించడం జరిగింది. నెక్స్ట్ గత కాలంలో రాజకీయంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, సాంకేతికంగా, జనాభా పరంగా కూడా ప్రణాళిక ద్వారా సాధించిన ప్రగతికి భిన్నంగా అభివృద్ధి సాధించాలనేదే నీతి ఆయోగ్ యొక్క లక్ష్యం. నీతి ఆయోగ్ ఏంటంటే ఆ ప్రణాళిక యుగం కంటే దీంట్లో ఎక్కువ అభివృద్ధి సాధించాలి. లక్ష్యాలు ఏంటంటే జాతీయ అభివృద్ధిలో రాష్ట్రాలన్నింటికీ సమాన భాగస్వామ్యం కల్పించడం. ఈ నీతి ఆయోగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించి సహకార ఫెడరల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం దీని యొక్క లక్ష్యం. అదేవిధంగా ఆంతరంగిక, బాహ్య వనరులపై పరిజ్ఞానం కలిగి ఉండి బాధ్యతాయుతమైన పాలనను అందించడం, అంటే అభివృద్ధిలో అందరికీ అవకాశం కల్పించడం, ప్రజలను భాగస్వాములు చేయడం, తర్వాత అవినీతి అనేది లేకుండా చూడడము, తర్వాత ప్రజలకు జవాబుదారీతనం వహించడం. రాజకీయ నాయకులైనా సరే ప్రజలకు జవాబుదారీ వహించాలి. రాజకీయ నాయకులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా అవినీతి, లంచగొండితనం వీటిని దూరం చేయడం. తర్వాత అమలు విధానంలో సహకార దృష్టితో ఒక వేదికగా నిలబడి అభివృద్ధిని వివరించడం. వివిధ శాఖల్ని కలుపుకుంటూ పోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను సాధించడానికి కృషి చేయడం. మరి నీతి ఆయోగ్ యొక్క విధులు అభివృద్ధి వ్యూహాలను, కార్యక్రమాలను రూపొందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడం. ఈ నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సలహాలని, సూచనలు చేస్తూ ఉంటుంది. తర్వాత బలహీనమైన రాష్ట్రాలతో బలమైన దేశం అనే నినాదానికి అనుగుణంగా రాష్ట్రాల అభివృద్ధికి అవసరమైన వ్యూహాత్మక, సాంకేతిక సహకారం అందించడం. ప్రధానంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే ప్రతిపక్షం అధికారంలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలని తక్కువ నిధులు కేటాయిస్తున్నారనే ఆరోపణలకు కాకుండా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అన్ని రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు తీసుకుంటూ ఎక్కువ నిధులు కేటాయించడమే దీని యొక్క లక్ష్యం. తర్వాత జాతీయ అభివృద్ధి ప్రాధాన్యత గల నిర్ణయాల్లో రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం. జాతీయ అభివృద్ధి ప్రాధాన్యత ఏదైనా అంశం అనుకుంటే ఆ అంశంలో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా సహకార సమాఖ్య విధానాన్ని మరింత బలోపేతం చేయాలని దీని యొక్క లక్ష్యం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుపుకుంటూ పోతూ ఉండాలి. ఆర్థిక పురోగతి నుంచి తగినంత లబ్ధి పొందకపోయినా సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. అంటే నీతి ఆయోగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశంలో సహకార వ్యవస్థని తర్వాత సాంఘికంగా, సామాజికంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుపుకుంటూ పోవడం. తర్వాత అభివృద్ధి ఎజెండాను అమలు చేయడంలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించడం,
ఒక వేదికగా ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించే వేదికగా నీతి ఆయోగ్ని ఇక్కడ కేటాయిస్తున్నారు. రాష్ట్రానికి మధ్య వివాదాలున్నా, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య వివాదాలున్నా, లేకుంటే అభివృద్ధిలో ఏమైనా సవాళ్ళు ఎదురైనా వాటిని పరిష్కరించుకోవడం కోసం ఈ నీతి ఆయోగ్ను ఒక పరిష్కార వేదికగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానము, ఆధునికీకరణ, తర్వాత సామర్థ్యం పెంపుపై దృష్టి సారించాలని, అంటే టెక్నాలజీ, దేశంలో టెక్నాలజీ అవసరము, తర్వాత మోడర్నైజేషన్ అవసరము, ఎంతెంత అవసరం అనేది, అంటే ఏ రంగానికి ఎంత కావాలి, ఇలాంటివన్నీ కలుపుకుంటూ పోవడం. మరి నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం, నీతి ఆయోగ్కి యొక్క అధ్యక్షుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ప్రధానమంత్రి, అక్కడ ప్రణాళికా సంఘం యొక్క అధ్యక్షుడుగా ప్రధాని, తర్వాత ఉపాధ్యక్షుడు ప్రధానమంత్రి చేత నియమించబడే వ్యక్తి ఇక్కడ ఒక ఉపాధ్యక్షుడిగా ఉంటాడు, ప్రధాని నియమిస్తాడు. మరి ఇతని యొక్క పదవీ కాలం, ఈ పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. పాలక మండలిలో మరి ఎట్లుంటారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలక మండలిలో ఉంటారు, గవర్నర్లు ఉంటారు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో కూడిన పాలక మండలి ఉంటుంది దీంట్లో. మరి ప్రాంతీయ మండళ్ళు కొన్ని రాష్ట్రాలు లేదా ఒక ప్రాంతం నిర్దిష్ట అంశాలకు అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం, అంటే ప్రాంతీయ మండళ్లకు, తర్వాత రాష్ట్రాలకు, ఒక నిర్దిష్ట ప్రాంతానికి ఇవన్నీ కలుపుకోవడం. అదేవిధంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు అందరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం. కేంద్ర రాష్ట్రాల తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఇందులో సభ్యులు. నీతి ఆయోగ్ అధ్యక్షుడు కానీ, ఆయన నియమించబడే వ్యక్తి కానీ ఈ మండలిలో అధ్యక్షులుగా ఈ మండలకు అధ్యక్షులుగా వివరిస్తారు. ఎవరైతే నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఉంటాడో అతడే ఇక్కడ వివరించడం జరుగుతుంది. ప్రత్యేక ఆహ్వానితులు, వివిధ రంగాలకు చెందిన నిపుణుల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా తీసుకుంటారు. మరి వీళ్ళని ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రధానమంత్రి నామినేట్ చేస్తాడు. అటు ఆర్థిక రంగం నుంచైనా, సామాజిక రంగం నుంచైనా, సేవా రంగం నుంచైనా నిపుణులను ఇక్కడ ఆహ్వానించడం జరుగుతుంది. మనం ఇంతవరకు దీంట్లో ఏం చూడడం జరిగిందంటే భారత ఆర్థిక వ్యవస్థ యొక్క సవాళ్ళను చూడడం జరిగింది. ఆ తర్వాత ప్రణాళికల గురించి కూడా పరిశీలించడం జరిగింది. వీటన్నిటిని కనుక మనం చూస్తే మనం అత్యధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. వీటిని ఒకసారి, అంటే ప్రణాళికల్ని, నీతి ఆయోగ్ని ఒకసారి పరిశీలించండి. అత్యధిక మార్కులు మనం సాధించుకోవడానికి ప్రయత్నం చేయండి. నమస్తే.